నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ తెలంగాణ రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్ అధికారి అలాగే టూరిజం శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్కు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా ఒక ఐఏఎస్ పై ఇలాంటి నోటీసులు జారీ చేయడం పట్ల కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మాత్రం ఆమె ఎక్స్ వేదికగా చేసిన పోస్టు కారణంగానే ఈ నోటీసులు పంపించినట్టు కూడా పోలీసులు అయితే ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రధానంగా ఈ హెచ్సియు సంబంధించిన వ్యవహారం నేపథ్యంలో కూడా చాలామంది ఫేక్ వీడియోలు క్రియేట్ చేశారు, ఫేక్ ఫోటోలు క్రియేట్ చేశారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసిన పోస్టుల కారణంగా చాలామంది దాన్ని వైరల్ చేయడం, ఆ వైరల్ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున రాద్ధాంతం జరగడంతో జాతీయ స్థాయిలో ప్రచారం జరగడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ కావాల్సి వచ్చిందని తెలంగాణ ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా చెప్తుంది. ఇక ఎవరైతే ఈ పోస్టులు క్రియేట్ చేశారో అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా ఒక్కొక్కరు ఈ ఫోటోలు యూజ్ చేశారో, ఈ వీడియోలు కూడా జనరేట్ చేశారో వారిపైన కూడా తెలంగాణ పోలీసులు అయితే ఇక వరుసగా నోటీసులు అయితే జారీ చేస్తున్నారు. యూట్యూబ్ ఛానళ్ల పైన అలాగే వెబ్సైట్ల పైన ఇక బీఆర్ఎస్ పార్టీ నేతలపైన కూడా ఇప్పటికే నోటీసులు అందించగా తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని కీలకమైన పోషన్లో పర్యాటక శాఖ కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ కూడా గచ్చిబౌలి పోలీసులు నోటీస్ జారీ చేయడం ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ఒక కీలకమైన పొజిషన్లో ఉన్నారు, సీనియర్ ఐఏఎస్ అధికారి. ఈ నోటీసులు పంపించిన నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా చాలా ప్రాధాన్యత కూడా పెరిగిపోయింది. ఇక విషయానికి వస్తే మాత్రం ఆమె ఎక్స్ వేదికగా హాయ్ హైదరాబాద్ అనే ఒక ఎక్స్ సంబంధించిన దాంట్లో పోస్ట్ చేసిన ఒక ఫోటోను ఆమె రీపోస్ట్ చేయడంతో ఇక ఆ విషయాన్ని పోలీసులు గుర్తించి ఆమెకు నోటీసులు పంపించారు. ఇక ఆ ఫోటో విషయానికి వస్తే మాత్రం ఆ ఫోటోలో మాత్రం హెచ్సియులో వరుసగా కొన్ని పదుల పాటు బుల్డోజర్లు ఉన్నాయి. ఆ బుల్డోజర్కు ఎదురుగా జింకలు నెమళ్ళు ఉన్నట్టు కూడా ఏదైతే గిబ్లీ సంబంధించిన ఇమేజ్ అయితే ఉంది, ఆ ఇమేజ్ను ఆమె హాయ్ హైదరాబాద్ అనే ఒక ఎక్స్ అకౌంట్లో ఉన్న దాన్ని ఆమె రీపోస్ట్ చేశారు. ఆ విషయంలో మాత్రం ఆమెకైతే నోటీసులు అయితే పంపించారు. ఎందుకంటే ఆ ఫోటో అనేది ఏఐ జనరేటెడ్ ఫేక్ అని పోలీసులు అయితే ఇప్పటికే నిర్ధారణ చేశారు. ఈ నేపథ్యంలో ఒక కీలకమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఇలా పోస్ట్ చేయడం వల్ల ఈ అంశం కూడా పెద్ద ఎత్తున రాద్ధాంతమై కూడా ఇప్పుడు ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు చేసేలాగా జరిగిందని, ఇలాంటి నేపథ్యంలో ఇక ఎవరిని కూడా ఉపేక్షించేది లేదన్నట్టు కూడా స్మితా సబర్వాల్ గారికి అయితే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మాత్రం ప్రభుత్వం ఒక విషయాన్ని అయితే స్పష్టం చేస్తుంది. ఇప్పటివరకు మరి ఈ పోస్ట్ పైన మాత్రం ఆమె అయితే ఇంతవరకు అయితే ఎలాంటి స్పందించలేదు, ఇంకా ఆన్సర్ అయితే చెప్పలేదు. అయితే BNS 179 ప్రకారం అయితే గచ్చిబౌలి పోలీసు అయితే నోటీసులు పంపారు. ఇక ఆమె వచ్చి అంటే ఆ కేసు ప్రకారం అయితే ఎవరైతే నోటీసులు అయితే తీసుకుంటారో వారు నేరుగా వచ్చి కూడా విచారణకైతే హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. మరి స్మితా సబర్వాల్ గారు మరి నోటీసులు వచ్చిన నేపథ్యంలో రిప్లై ఇస్తారా, నేరుగా హాజరవుతారా, ఎలా ఉండబోతుంది అనేది అయితే ప్రశ్న అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఏదైతే హెచ్సియు సంబంధించిన భూముల వివాదం తెరపైకి రావడం, పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదిక కూడా పెద్ద ఎత్తున దానికి సోషల్ మీడియా వేదిక ఇమేజెస్ కానీ ఏఐ జనరేటెడ్ చేసిన వీడియోల కారణంగా చాలామందికి అయితే నోటీసులు వస్తున్నాయి. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం కారణంగానే తెలంగాణ ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చింది. సుప్రీంకోర్టు కూడా చీవాట్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇప్పటికే ఆయా పోస్టులు పెట్టిన వారిపైన కూడా నోటీసులు పంపిస్తుంది. పోస్టులు పెట్టిన వారు కూడా ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకైతే మాత్రం చాలామంది కూడా డిలీట్ చేసుకున్న వాతావరణం అనేది కనిపిస్తుంది. మరి చూడాలి ఇప్పటికే మరి స్మితా సబర్వాల్కు నోటీసులు రావడంతో దీనిపై ఆమె స్పందిస్తారా లేదా, ఎలా ముందుకెళ్తుంది, ఈ అంశం ఎటువైపు దారితీస్తుందనే చర్చ ఉంది. మొత్తానికి మాత్రం గచ్చిబౌలి పోలీసులు స్మితా సబర్వాల్ గారికి అయితే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరోసారి ఈ అంశం కూడా తెరపైకి అయితే వస్తుంది. పెద్ద ఎత్తున మళ్ళీ చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఎటు దారితీస్తుందో మాత్రం కాలమే నిర్ణయించనుంది.